హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు కొబ్బరి ముక్కలతో కొబ్బరి లడ్డూలు అయితే బెల్లం వేసి చేస్తున్నాను. చాలా డేస్ నుంచి నేను అనుకుంటూనే ఉంటున్నాను, ఒక 3 to 4 డేస్ నుంచి చెయ్యాలి అని. అస్సలు టైం సెట్ అవ్వట్లేదు. ఆఫీస్కి వెళ్ళడం, రావడం, ఇంట్లో పనులు చేయడం, ఇంక పడుకుని పోవడం అంతే. 9 అయితే చాలు పూనకం వచ్చేస్తూ ఉంటుంది, కానీ వేరే పని మీద ధ్యాస ఉండట్లే నాకు. ఇంకా ఈ రోజు అయితే నేను చేద్దాం అనేసి అయితే చేసేస్తున్నాను అనమాట. ఒక 2-3 చెక్కలు కొబ్బరి ముక్కలు ఉంటే అవి వేస్ట్ అవుతున్నాయి అనేసి నేను నీట్గా కొబ్బరి ఇది ఉంటుంది చూసారా, కొబ్బరి మొత్తం సపరేట్ చేసేసి కొబ్బరి చెక్కలోంచి బాగా కొంచెం మిక్సీలోని బరకగా మిక్సీ పట్టుకొని దాన్ని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. చూసుకోండి, దగ్గరుండి ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగు మాడిపోతుంది అనమాట. తర్వాత బెల్లం ఉంది కదా, బెల్లం మీకు కొంచెం అంటే బెల్లంలో నార్మల్గా మట్టే ఉంటుంది. సో మట్టి లేకుండా కొంచెం జిగటగా కొన్ని బెల్లాలు ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. చూడండి, బెల్లం బట్టి బెల్లాన్ని కరిగించుకొని అయినా సరే మీరు డైరెక్ట్ కొబ్బరిలో యాడ్ చేసుకోండి. లేదు అన్నా సరే ముక్కలు చేసుకొని మట్టి ఏం లేకపోతే డైరెక్ట్గా అయినా సరే ఇలా యాడ్ చేసేసుకోండి. బెల్లం వేసేసుకున్నాక బాగా కలిసేలాగా కొంచెం పాకం వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. పాకం బాగా వస్తే మనకి కొబ్బరి లడ్డూలు చాలా బాగుంటాయి. మరీ ముద్రపాకం అయిపోయింది అనుకో, మనం కూడా కొరకడానికి ఉండదు అనమాట. చూసుకొని పాకం అది తీసుకోండి. అలాగే ఒక 4 యాలకులు ఉంటాయి కదా, ఇలాచి, అవి కూడా దంచేసుకొని, లేకపోతే మిక్సీ పట్టైనా పౌడర్ అయినా వేసేసుకోండి. నేను నార్మల్గా దంచేసే వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని అడుగు అంటకుండా అలాగ నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి. సో మనం ఎంత ట్రై చేసినా అడుగు కంపల్సరీగా అంటుతూనే ఉంటుంది. అది కొబ్బరి నేను చేసేసాక ఆ గిన్నెను తోమడానికి నాకు 2 డేస్ టైం పట్టింది. అలా అడుగు అంటింది అనమాట. పాకం కదా, 1 డే మొత్తం నేను దాన్ని అలా నానబెట్టేసి ఉంచాను ఆ గిన్నె. తర్వాత నేను ఎంత తోమినా వదలదే. చూసారా అడుగున ఎలా కనిపిస్తుందో ఆ పార్ట్ అనమాట. మొత్తానికి అయితే మన కొబ్బరిది రెడీ అయిపోయింది. పాకం నాకు కావాలి అనుకున్నట్టుగానే వచ్చింది. సో పిల్లలకి రోజుకి కాకపోయినా కనీసం వారంలో ఒక 3 టైమ్స్ తినేలాగైనా చేయండి, చాలా మంచిది. బెల్లం కదా, బెల్లం ఐరన్ ఫుడ్ పిల్లలకి. సో అది బాగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లాగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. మనం ఫ్రిడ్జ్లో గట్రా పెట్టడం ఏం చేయకండి, బయటే ఉంచండి. బయట ఉంటేనే అవి బాగుంటాయి, ఏం పాడవ్వవు. ఒక 1 వీక్ బాగానే ఉంటాయి బయట పెట్టుకుంటే. సో మంచిగా అయితే లడ్డూలు చేసేసాను నేను. ఇదిగోండి, బాక్స్ నిండా అయ్యాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం కొబ్బరి లడ్డూలు. ఎవరు తిన్నా తినకపోయినా నేను మాత్రం కానిచ్చేద్దాం అనేసి చేసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చూసి వెళ్ళిపోకండి. ఓకేనా, బాయ్ బాయ్.